హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నిన్న నైట్ మేము విజయవాడలో దిగామని చెప్పాను కదా. 1:30 కల్లా విజయవాడలో రూమ్కి అయితే వచ్చామని చెప్పాను కదండి. ఇప్పుడు టైం అయితే 6 o'clock అవుతుంది. ఇప్పుడు మేము మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మాకు 6:20కి ట్రైన్ అయితే ఉందండి. ఆ ట్రైన్ ఎక్కేసి నిడదోలు అయితే వెళ్తాము. అక్కడ నుంచి మేము చాగళ్ళు అయితే వెళ్తాము. నైట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పడుకునేటప్పుడు ఈ చెవిలీలు, ఈ నల్లపూసలు ఇవన్నీ తీసేసానండి. నాకు అలవాట్లేవు కదా అంత పెద్ద పెద్ద చెవిలీలు. చెవంతా నొక్కేస్తున్నట్టుగా అనిపిస్తుందని తీసేసి పడుకున్నాను అనమాట కాసేపు. ఈరోజంతా డిస్టర్బెన్స్ స్లీప్ అయినండి. ట్రైన్లో 1 గంట వరకు పడుకున్నాము. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకున్నాము, మళ్ళీ లేచాము. ఇప్పుడు మళ్ళీ ట్రైన్ ఎక్కుతున్నాము, మళ్ళీ వెళ్తాము. ఇంక ఇలాగే అయ్యిందనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము. రూమ్ అయితే వెకేట్ చేసాం కదా, కీస్ అయితే ఇవ్వడానికి మా వారు వెళ్ళారండి. రైల్వే స్టేషన్కి మేము 6 o'clock వచ్చామండి. ట్రైన్ అయితే మాత్రము 7:30 ఆ టైంకి అయితే వచ్చింది. చాలా లేట్ అయిపోయింది. మేము ఏమనుకున్నామంటే 6:30కి ట్రైన్ ఎక్కితే 8 o'clock కల్లా చాగళ్ళు రీచ్ అయిపోతాము అనేసి అనుకున్నాము. కానీ మేము చాగళ్ళు వచ్చేసరికి 11 o'clock అలా అయిపోయింది అనమాట. అంటే మేము నిడదోలు వచ్చాము. నిడదోలు నుంచి మళ్ళీ మేము బస్ కానీ ఆటో కానీ కట్టించుకుని మళ్ళీ చాగళ్ళు వెళ్ళాలన్నమాట. నిడదోలు నుంచి చాగళ్ళు మళ్ళీ 9 kilometers ఉంటుందండి. ఇంకా అలాగా మేము వెళ్ళేసరికి 11 అలా అయిపోయింది అనమాట. చాలా లేట్ అయ్యింది. ఈ నిడదోలు రైల్వే స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుందండి. అందుకనేసి ఇలా ఉందనమాట. మేము ఈ సైడ్ దారి నుంచి వచ్చాము. ఇక్కడ రైల్వే క్వార్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇదిగోండి, మేమైతే ఇంకా బస్ స్టాప్కి వచ్చేసాము. ఎందుకంటే 10 o'clockకి మనకి బస్సు అవైలబుల్గా ఉంటుంది అనేసి బస్ స్టాప్కి అయితే వచ్చాము. ఆటో అయితే మనకి ఒక్కొక్కరికి 40 rupees అలా ఇచ్చుకుంటారండి. బస్సు అయితే మాత్రము 20 rupees అలా అయిపోతుంది అనమాట. ఇంకా ఎలాగూ బస్ స్టాప్ పక్కనే ఉంది, ప్లస్ బస్ కూడా అవైలబుల్గా ఉంది కదా అనేసి బస్సు అయితే ఎక్కేసామండి. మా చాగళ్ళు అయితే వచ్చేసామండి. అయ్య బాబాయ్, అక్క చెల్లెళ్ళు ప్రేమ, అక్క చెల్లెలు ప్రేమ ఇది. రుచి స్కూల్ లేదు ఈరోజు. అమ్మ టామీ కూడా వచ్చేసింది. మనలంటే ఎత్తుకోమ్మ రుచి. మాకు మాత్రం ఒక్కరోజు ఇచ్చారు షానుకి. తెలంగాణలో హాలిడేస్ ఇస్తారని చెప్పి మాకు ఇచ్చారు. లేదు, మాకు మొన్న 10 days ఇచ్చేసారు కదా క్రిస్మస్కి. దీనికి దానికి ఇంకా మండే నుంచి హాలిడేస్. దీనికా అమ్మో, నానమ్మ చూడు ముగ్గులతో అలంకరించేసారు ఇల్లు. ఏమన్నారు ఈయన, ఇంత లేట్ అయింది. కోడి సంక్రాంతి అంటేనే పందెం కోళ్ళు కదండి. ఇది పందెం కోడి పుంజు అనమాట. ఇది మాది కాదు, ఎవరిదో కోడి పుంజుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. పండుగ రోజు తీసుకెళ్తామండి అని చెప్పారంటండి. ఆ కోడేమో నన్ను వదిలేయండి అన్నట్టుగా అరుస్తూనే ఉంటుందన్నమాట. నేను అత్తయ్య గారి కోసము ఇడ్లీ పాత్ర అయితే తీసుకొచ్చాను కదండి. మేమేమనుకున్నాము 8:39 కల్లా చాగళ్ళు రీచ్ అయిపోతాం కదా. సో ఇంక అత్తయ్య అందులో ఇడ్లీ వేస్తారులే అని అనుకున్నానండి. కానీ మేము వచ్చేసరికి టైం అయితే మాత్రము 11 అయిపోయింది కదా. అప్పటికే మావయ్య వాళ్ళు టిఫిన్ తినేసి మా కోసం అత్తయ్య గారు అయితే ఇడ్లీలు అయితే వేసి ఉంచారు. ఇంకా మేము స్నానాలు అవి చేసి తింటాంలేండి అత్తయ్య అంటే, వద్దు ఎప్పుడు తిన్నారో ఏంటో, రాత్రి ఫస్ట్ టిఫిన్ చేసేసి తాయితీగా స్నానాలు అవి చేయండి, ఇంకా పని ఏముంది కదా మనకి అనేసి అన్నారు. ఇంకా నేనైతే పిల్లలకి మా వారికి అందరికీ అయితే టిఫిన్ అయితే పెడుతున్నానండి. అత్తయ్య గారు మొత్తం 12 ఇడ్లీలు వేశారు, మళ్ళీ దోశలు కూడా వేశారనమాట. సో ఇంకా దోశలు ఉంటే ఇడ్లీలు ఎవరు తింటారు చెప్పండి. నేను మా వారు 3-4 ఇడ్లీలు తిని 2 దోశలు తిన్నాము. షాను ఒక ఇడ్లీ, మను ఒక ఇడ్లీ అయితే తిన్నారనమాట. మా మంటల్లో అయితే మొత్తం నాకు దోశలే కావాలి, ఇడ్లీయే వద్దని మొత్తం ఇడ్లీయే తీసేసిందండి. ఇంకా ఇలా అయితే మేము ఇడ్లీ తినేసి తర్వాత అయితే ఫ్రెష్ అయితే అయిపోయామన్నమాట. ఇంకా మా షాను మను అయితే మాత్రము చేతికి దొరుకుతారు అనుకుంటున్నారా? నరసాపురం వెళ్ళినా చాగళ్ళు వెళ్ళినా వీళ్ళకి ఆడుకోవడానికి చాలా మంది పిల్లలు ఉంటారు కదండి. చక్కగా ఇంకా వాళ్ళతో ఆడుకుంటూనే ఉంటారు. కాసేపేమో ఈ ఇంట్లో ఉంటారు, కాసేపేమో మా తోడుకోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ కాసేపు ఆటలు, ఇక్కడ కాసేపు ఆటలు అలా ఆడుకుంటూ ఉంటారనమాట. అత్తయ్య గారు అయితే దోశలు వేశారండి. చాలా టేస్టీగా ఉన్నాయి ఆ దోశలు అయితేని. ఇంకా 11 అవుతుందండి టైము. ఇప్పుడైతే హరిదాసు వచ్చారు. నా చిన్నప్పటి నుంచి హరిదాసుని నేను చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు మా ఇంటి దగ్గర హరిదాసు చేతిలో 2 చిడతలు పెట్టుకుని నెత్తి మీద అలాగా పూల బంతి పెట్టుకుని
బియ్యం వేసుకోవడానికి ఒక తొట్టు పెట్టుకుని రామ రామ హరి రామ అంటూ ఇలాగా పాటలు గట్టిగా పాడుతూ ఎక్కడో 2-3 వీధుల అవతలు ఉన్నా కూడా మా ఇంటి వరకు వినిపిస్తూ పాటలు పాడుకుంటూ వచ్చేవారండి హరిదాసు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా, అందుకనేమో వాళ్ళు నడుస్తూ రాకుండా ఇలాగా బైక్ మీద అయితే వచ్చేసారు. ప్లస్ పాటలు కూడా నోటితో పాడట్లేదండి, మొత్తం అన్నీ వాళ్ళు రికార్డింగే పెట్టుకున్నారనమాట. ఇంకా మీకు హరిదాస్ని చూపిద్దాము అనేసి చూపిస్తున్నానండి. హరిదాస్ గారు ఫోటోలు తీస్తున్నాను, వీడియో తీస్తున్నానని ఎంత ఇంట్రెస్టింగ్గా ఇలా నుంచోండి బాగా వస్తాము అని చెప్తున్నారు. రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా, అక్కడ హరిదాసు నడుచుకుని వస్తారో లేకపోతే ఎలా వస్తారో చూస్తానండి, అప్పుడు అది కూడా పెడతాను. మీలో ఎంతమందికి చైల్డ్హుడ్ మెమొరీ గుర్తుంది, హరిదాసు పరిగెత్తుకుంటూ రావడము పాటలు పాడడం ఇది ఎంతమందికి గుర్తుంది అన్నది కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత హరిదాసుని అయితే చూశాను నేను. ఇంకా నేను మీకు లాస్ట్ టైం చాగళ్ళు వచ్చినప్పుడు చెప్పాను కదండి, ఒక 6 కేజీలు మినుములు అయితే కొనుక్కున్నాను, దాన్ని మిల్లు పట్టించాలి అనేసి. లాస్ట్ టైం 6 కేజీలు మినుములో 4 కేజీలు అమ్మకి, 2 కేజీలు నాకు తీసుకున్నాను. అలా కాకుండా అత్తయ్య గారికి ఇంకొక 2 కేజీలు విడిగా కొన్నాను అనమాట. అత్తయ్య గారు వాళ్ళకి వేరేగా పెట్టుకున్నారు, నావి అమ్మవి ఇలాగ మినుములు పొట్టు మినపప్పుని బద్ద చేపిచ్చేసి ఉంచారు. ఇది రోజు నేను రేపు వెళ్ళిపోతాను కదా పట్టుకుని వెళ్తాను అనేసి అత్తయ్య గారు ఇలాగ ఎండలో అయితే ఎండబెడుతున్నారనమాట. ఇవి నేను కేజీ 90 రూపాయలకి అయితే కొన్నానండి. అమ్మకి ఒక 4 కేజీలు, నాకు 2 కేజీలు. అత్తయ్య గారు అదే చెప్తున్నారు, పిండి ఎంత ఉరుమవుతుందో, కొత్త పప్పు కదా చాలా బాగా ఉరుమైపోతుంది పిండి అనేసి అన్నారు. నేను ఎలాగో దీన్ని ఇడ్లీ కోసం అనేసి తీసుకున్నానండి. ఈ క్యారమ్ బోర్డు మా రిషిబాబుదండి. 2 ఇయర్స్ ఎగో మా రిషిబాబు నాకు క్యారమ్ బోర్డు కావాలి అని అప్పుడు ఇది ఆన్లైన్లో బుక్ చేశారు ఈ క్యారమ్ బోర్డుని. మరి ఇది ఆడుతున్నాడో లేదో మాకు తెలియదు, కానీ ఇంకా పిల్లలు ఇంకా ఈ చక్కగా ఆడుకుంటున్నారంటే ఎంత హ్యాపీగా ఉందో. అక్కడ వరకు గండిందంటే పర్వాలేదు, గ్రేట్. షాను చాగలులో చాలా షార్ట్లు అయితే తీసానండి. కొంచెం డిఫరెంట్గా ఎడిటింగ్ నేర్చుకుందాము అన్నట్టుగా చాలా షార్ట్లు అయితే తీసాను. అంటే ఇప్పుడు ఈ మధ్యలో అందరూ పల్లెటూరుని వీడియో తీస్తూ సాంగ్లు పెట్టి చేస్తున్నారు కదా, అలా నేను కూడా ఎడిటింగ్ నేర్చుకుందాం అన్నట్టు చాలా వరకు తీసాను. మరి ఇవన్నీ ఎప్పటికి ఎడిట్ చేస్తానో నాకు తెలియదు, కానీ నాకు చాగళ్ళు వచ్చాను నైట్ అంటే 4:35 ఆ టైం నుంచి అండి ఒక్కటే తలనొప్పి. ఎంత తలనొప్పి అంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా కంట్రోల్ అవ్వట్లేదు, అంత తలనొప్పి. టైం అయితే 12 అయ్యిందండి. మేమైతే వచ్చిన తర్వాత టిఫిన్లు అవి చేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను, మా వారు కూడా ఫ్రెష్ అయిపోయారు. కానీ మా షాను మను వాళ్ళే బయట కూర్చుని క్యారమ్స్ అయితే ఆడుతున్నారు. నేను ఇప్పుడు వచ్చి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఫస్ట్ అయితే అత్తయ్య గారికి అసలు నేను ఇడ్లీవి పాత్రవి తీసుకొచ్చాను కదా, అవి అయితే అత్తయ్యకి చూపించలేదు. ఇప్పుడు వచ్చి అవి చూపిస్తాను. ఓయ్ కంగ్రాట్స్ అమ్మా, 2 కాయిన్లు వచ్చిందండి. ఇది ఐరన్ అత్తయ్య గారు, ఇట్టే తుప్పట్టేస్తుంది. మీరు నూనె రాసుకుని ఉంచుకోవాలి, దోశ వేసేసాక కడిగేసి తడి కొంచెం తడి తగ్గినా తుప్పట్టేస్తుంది. ఇలా కొంతకాలం వాడే వరకు మీకు ఇలానే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. మీకు మందంగా ఉంటుంది, చూడండి ఎంత బాగా ఉంటుందో, చాలా బాగా ఉంటుంది. ఇదిగోండి ఇదేమో మీకు ఇడ్లీ పత్రి తీసుకొచ్చాను. ఇది మీ లక్ష్మి వాళ్ళు వచ్చినా మేము వచ్చినా ఉంటాం కదా, మనం అలాగే వచ్చినప్పుడల్లా ఇది వాళ్ళకి అనుకున్నాను. అది లేదు, అలాంటివి లేవు. మొత్తం ఇవి వాడేసేయండి, ఇంకా ఇడ్లీ పత్రి తీసేసేయండి. పక్కనెట్టేస్తాను, పక్కనెట్టేసి ఇదే వాడతాను. అమ్మ ఎక్కడ ఉంది? అమ్మ మేగేసి గోవిందమ్మ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? ఇవాళ ఈశ్వరం వస్తుందా? ఇది మీరు మొత్తం 3 విధాలుగా వాడుకోవచ్చు అత్తయ్య గారు. ఇది కింద కొంచెం వాటర్ వేసేసుకుని ఇడ్లీ వేసుకుని అలా పెట్టుకోవచ్చు. మీరు మావి గారే కదా, మీకు ఎక్కువైపోతే అనుకుంటే ఒకరికి పెట్టుకోవచ్చు. కింద ఏమైనా ఈ వేపులు లాంటి కూరలో నూనె ఎక్కువ పట్టకుండా ఇప్పుడు క్యారెట్లు మొక్కజొన్న పత్తులు ఉడికించుకోవాలనుకుంటాం
అంటున్నారు. అప్పుడు కింద కొంచెం నీళ్ళు వేసేసుకుని ఇది ఇలా పెట్టేసుకుని రెండు ఒకేసారి అయిపోద్ది. మీరు అది ఉడికిచ్చేసుకుంటూ పైన ఇడ్లీ కూడా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు. అప్పుడు మీకు వెంటనే రెండు అయిపోద్ది. ఓకే, మేము లక్ష్మీ వాళ్ళు వచ్చినప్పుడు ఇడ్లీ సరిపో కదా ఒక రేకు, అప్పుడు ఈ రెండు రేకులు పెట్టుకోవాలి. ఇడ్లీ వద్దు ఆవిరి కుడిమే కావాలి అనుకున్నారు అనుకోండి, ఆవిరి కుడికి ఇగో రెండు వచ్చినాయి. మీ ఇద్దరికి కలిపి ఒక ఆవిరి కుడి వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది తీసేసి కొంచెం నీళ్ళు వేసుకోలే మాడిపోద్ది. ఇలా ఆవిరి కుడిమి వేసుకోవచ్చు. దసరగా వేసుకుని కేకుల్లో ముక్కలు కోసుకుని తినొచ్చు మీరు. చాలా పెద్ద నచ్చిందా? ఇది ఎంత పెద్దది? 2168 రూపాయలు మావయ్య. అంటే మన కోడి యూజ్ చేసుకుంటే ఆ మాత్రం తగ్గుతుంది, కొంచెం తగ్గి. ఇది నచ్చిందా? ఇది చిల్లులున్నా ఏం కారిపోదు, బాగుంటది, చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఇది ఇంకోటి మావి దోశ పెద్ద బరువు ఉంటది, చాలా లేదు పడదు మావి. ఒకటే రేకిది కాకపోతే తుప్పు పడుతుంది. మనము దీన్ని క్యాస్ట్ ఐరన్ కదా, నూనె ఉంచుకోవాలి ఎప్పుడు. దీని మీద కొంచెం నూనె ఉంచాలి. నీరు చుక్క అడ్డదంటే తుప్పు పట్టేస్తుంది. టైం అయితే 1:30 అయ్యిందండి. ఇప్పటి వరకు నేనైతే ఎడిటింగ్ చేసుకున్నాను. ఇంకైతే ఇప్పుడు అత్తయ్య గారు అయితే వంట అయిపోయింది, భోజనం చేస్తాకి రండి అంటున్నారు. ఇంకా భోజనాలు అయితే చేస్తానండి. అత్తయ్య ఏమేమి ఉండారో చూపిస్తాను రండి. ఇంకోండి చంద్రముఖి, సన్ఫ్లవర్ వా. ఇంక ఇప్పుడైతే మాత్రము లంచ్ టైం అండి. అత్తయ్య గారు లంచ్లోకి వైట్ రైస్, పప్పు చారు, మా చెట్టు చిక్కుడుకాయలు కూర వండారు. మను కోసం వడియాలను కూడా ఫ్రై చేశారండి. ఇంక అందరము అయితే ఇలాగా బయట అయితే కూర్చున్నాము, అరుగు మీద కూర్చుని భోజనాలు అయితే చేస్తున్నాము. అత్తయ్య గారు మా అందరికీ వడ్డిస్తున్నారండి. మా ఇంట్లో నేను అందరము కలిసి భోజనం చేస్తాం కదా, మా అత్తయ్య గారు మాత్రం మేము అందరం తిన్నాక లాస్ట్లో తింటారండి. అలా వద్దత్తయ్య మాతో పాటు తినండి అన్న, అత్తయ్య గారు అందరూ తిన్నాకనే లాస్ట్లో కూర్చుని నేను తింటానులే మీరు తినేసేయండి అనేసి అంటారు. ఇంక ఇదిగోండి మేమంతా ఇలాగా బయట కూర్చుని భోజనాలు అయితే చేస్తున్నామండి. లోపల కూడా కూర్చుని టీవీ చూస్తూ తినొచ్చు, బట్ లోపల వెలుతురు తక్కువగా ఉంటుంది అనేసి ఇంకా పిల్లలు మేమంతా ఉన్నాము. మంచం కూడా ఉంటుంది కదా, ప్లేస్ సరిపోదు లోపలని, ఇలా బయటే కూర్చుని తింటామండి. మార్నింగ్స్, నైట్ టైం అయితే ఇంకా లోపల కూర్చునే తింటామన్నమాట. పప్పుచారు అవి చాలా బాగా కాస్తారు మా అత్తయ్య గారు. ఇంకా అందరం కలిసి భోజనాలు అయితే చేసేసామండి. టైం అయితే 2:30 అవుతుందండి. మాకు చాగలలో అసలు సిగ్నల్స్ రావట్లేదు నెట్, అందుకని నేను మా వారు దొమ్మేరు వచ్చామండి. దొమ్మేరులో అయితే నెట్ సిగ్నల్స్ బాగా వస్తుంది. చాగలలో 2 hours చూపించిందండి వీడియో అప్లోడ్. దొమ్మేరు వస్తే 5 minutesలో వీడియో అప్లోడింగ్ అయిపోతుంది అనేసి. దొమ్మేరు ఎన్ని కిలోమీటర్స్ ఇవ్వరు? చాగల నుంచి 6 kilometers జర్నీ చేసి అయితే ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడైతే వీడియో అప్లోడింగ్ పెట్టాను. ఒక 1/2 hour పడుతుంది. చెక్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక వీడియో అయితే లైవ్ చేస్తాను. చాగలు అయితే వచ్చేసామండి మార్నింగ్ అని. చాలామంది విలేజ్ వ్లాగ్స్ని బాగా లైక్ చేస్తారు కదండి. సో అందుకనేసి మ్యాక్సిమం ఎంత వీలైతే అంత విలేజ్ వ్లాగ్స్ని షూట్ చేయాలనేసి వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. ఇంక ఇదిగోండి మేము చాగల్ నుంచి దొమ్మేరు నుంచి చాగల్ అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మా మను కోసము, షాను కోసము, ఇంకా మా తోడుకోలు పిల్లలు ఉన్నారు కదా అందరి కోసము ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇవి 20కి 3 కాయలు అన్నారండి. మొత్తము నేను ఒక 50 రూపీస్ కాయలు అయితే ఇచ్చుకున్నాను. 20కి 4 కాయలు ఇవ్వండి అని చెప్పి ఇచ్చుకున్నాను. అప్లోడింగ్ కోసం ఊరంతా తిరిగి వస్తూ పిల్లలకి అయితే ఇలాగ ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. ఇంటికైతే వచ్చాను. రేకెళ్ళత్తయ్యా ఎలా ఎక్కేసారే, ఇరుక్కుపోతారేమో నీ మా చిన్న. అయ్యి బాబోయ్, ఇరుక్కుపోతే ఎలా దిగుతారు? భయం లేదమ్మా నీకు చిన్ను. దిగండి. షాను నువ్వు కూడా పైకి వచ్చే, రుతకు పంపుతుంది. ఇంకా
నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇలా ముగ్గురు కలిసి ఇలాగా ట్యాంక్ని అయితే క్లీన్ చేస్తున్నారంటండి. ఇంకా ముగ్గురు ఉండి ఎటు క్లీన్ అవుతుంది, ఇంకా అందుకని వాళ్ళిద్దరిని దింపేస్తే మా రుత్తి కాలుతోటి దాన్ని ఏమంటారు స్క్రబ్బర్తో బాగా రుద్దేసింది అనమాట. ఇంకా ట్యాంక్ అయితే మా రుత్తి తల్లి శుభ్రం చేసేసిందండి. ఇంకా నేను వీళ్ళ కోసము రేక్కెలు తీసుకొచ్చాను కదా గ్రీన్ కలర్వి, ఇవైతే పిల్లలంతా ఇష్టంగా అయితే తింటున్నారు. మార్నింగ్ ఎండలో మినపప్పు అయితే పెట్టాం కదండి. ఇంక ఈ మినపప్పుని అత్తయ్య గారు అయితే ఇలాగ కవర్లో వేసేసుకో, రేపు పట్టుకెళ్ళిపోతావు కదా అనేసి కవర్లో అయితే వేస్తున్నారు. ఈరోజు అసలు నా చెవిలితో నాకు చాలా ప్రాబ్లం అయిపోయిందండి. ఈ చెవిలి ఉంది కదా, ఈ సీల ఎక్కడో పడిపోయిందనమాట. ఆ సీల పడిపోవడము నాకు చెవిలి పెట్టుకోవడానికి లేకుండా అయిపోతుంది. అలా నేను దాని వెనకాల సబ్బు ముక్క పెట్టి కాసేపు, లేకపోతే కాసేపు బంగాళదుంప ముక్క పెట్టి అలా అయితే పెట్టుకుంటున్నానండి. అది నేనేం చేశానంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ని మొన్న మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు తీసేశాను. అండ్ ఆ గోల్డ్ ఇయర్ రింగ్స్ మరీ చెవు చిల్లు పెద్దదైపోయి కిందకి జారిపోయి కనపడట్లేదు అనమాట. ముఖం అంతా బోసిపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకని ఇంకా సరే ఈ పెద్ద చెవులిలో నా ముఖం కూడా అందంగా ఉంది కదా, ఈ జర్నీ మొత్తానికి చెవులీలు పెట్టుకుందాము. తర్వాత నర్సాపురం వెళ్ళిన తర్వాత నావి ఎలాగూ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి నెక్లెస్ మీదవి, అవి ఇంకా పెట్టేసుకుందాము ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నట్టుగా నేను ఒక్క జత ఇయర్ రింగ్సే పెట్టుకుని వచ్చాను. ఇదేమో సీల పడిపోయి ఎంత ఇబ్బంది అంటే, ఈ బట్టలు తూతున్నప్పుడు మళ్ళీ ముఖం బాగోదు అనేసి ఆ తులసాకులు 2 వెనకాల గుచ్చి ఆ సీల పెట్టి అది పెట్టి అలా అయితే పెట్టాను. కానీ ఈ బట్టలు తూతున్నప్పుడు మొత్తం మీద ఆ సీల ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అది నీళ్ళతో ఎక్కడికో కొట్టుకుపోయింది. ఇంకా చెవులి ఒకటి ఇబ్బంది అవుతుంది. రేపు ఏమన్నా వెళ్ళి నార్మల్ది తీసుకోవాలి. ఇంకా నర్సాపురం వెళ్ళిపోతే నాకు ఇయర్ రింగ్స్ ఉంటాయిలేండి. కాకపోతే ఇప్పుడు మేము డైరెక్ట్ నర్సాపురం వెళ్ళట్లేదు, అన్నయ్య వాళ్ళ ఇంటికి భీమవరం అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇంకా మరి భీమవరం చెవులి లేకుండా వెళ్తే బాగోదు కదా. ఇంకా ఏమో ఈ పట్ట ఒకటేమో ఇరిగిపోయింది అనమాట. దానికి మళ్ళీ జ్యువెలరీ షాప్కి వెళ్ళి రింగ్స్ తీసుకోవాలండి. అతికించుకునే రింగ్ ఇరిగిపోయింది అనమాట. ఇంక మా వారు ఏమంటున్నారంటే మార్చేద్దాంలే, అన్నీ కొత్త తీసుకుంది కానీ నువ్వే అనేసి అంటున్నారు. ఇంకా హైదరాబాద్ వెళ్ళాక అన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి కొనుక్కోవాలి. ఇంక ఇదిగోండి బట్టలు, మార్నింగ్ మేము స్నానం చేసిన బట్టలు అవి ఉన్నాయి కదా, మళ్ళీ నేను వదిలేసి వెళ్ళాను అనుకో, పాప మా అత్తయ్య గారు ఒక్కరు ఉతుక్కోలేరు. అందుకనేసి మా బట్టల మట్టుకి నేను ఉతికేసుకుని వెళ్తామనేసి ఉతికేస్తున్నానండి. నావి మా పిల్లలవి మొత్తము జర్నీలో విప్పిన బట్టలు ఉంటాయి కదా మార్నింగ్ వచ్చినవి, వాటన్నిటిని అయితే ఉతుక్కోవడానికి అయితే ఇక్కడ కూర్చున్నాను. ఇంకా ఇక్కడ నేను బట్టలు ఉతకడం కంప్లీట్ అయిపోతే మార్నింగ్ పైన ట్యాంక్ అయితే క్లీన్ చేస్తారు కదా పిల్లలు, ఇక్కడ ఇంకో ట్యాంక్ ఉంది కదండి, దీన్ని కూడా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంక ఈ బట్టలు ఉతకడం కంప్లీట్ అయ్యేసరికి చెవిలి ఎక్కడో పడిపోయిందండి మొత్తము. ఇంకా అందుకనేసి ఒక చెవిలితోటే ఉన్నాను. చెవిలి అయితే దొరికింది కానీ సేల్ అయితే ఇంకా దొరకలేదనమాట. ఇంకా ముందే చెప్తున్నాను, అదేంటి భవాని ఒక చెవిలి ఉంది ఒక పట్టా ఉంది ఎలా ఉన్నావేంటి అనుకోకండి. నేను మా ఆయనతో అదే చెప్తున్నాను, పిచ్చదానిలా ఉన్నాను అన్నీ ఒకటి పెట్టుకుని అనేసి అంటున్నాను అనమాట. ఇంకా అయితే బట్టలు అయితే ఆరేస్తున్నానండి. కానీ డాబా పైన లాస్ట్ టైము ఇన్ని ఆనపకాయలు లేవు కదా, ఇప్పుడు చాలా పిండితో ఆనపకాయలు అయితే కాసేసినాయండి. ఇప్పుడు నేను రేపు భీమవరం వెళ్తాను కదా, మా వదినికి ఒక ఆనపకాయ, అమ్మకు ఒక ఆనపకాయ ఇలా అయితే తీసుకెళ్తాను. అత్తయ్య గారు తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఒకటి ఇవ్వి అనేసి అంటున్నారు. కాకపోతే మోత ఎక్కువైపోతుంది, ఆ మినుములు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకుని అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఈ వెనకాల 2 కొత్తవి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇల్లులు అనమాట. వాళ్ళ ఇల్లులు ఇలా కట్టేసి హౌసెస్ అయితే రెంట్కి అయితే ఇస్తారండి. ఇంకా ఈ పక్కన మ్యాక్సిమమ్ చాగుల్లో అత్తయ్య గారులు వాళ్ళు చాలామంది ఉంటారు, పక్కన ఇల్లులే అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్ళాను అనుకోండి, మా ఇంటికి మా ఆడపడుచు వస్తున్నారు చూసారా, అక్క అని పిలుస్తాననేసి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇల్లు ఉంది. రేపు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము. వాళ్ళ అమ్మగారికి కొంచెము హెల్త్ బాగాలేదు, స్పైన్కి సంబంధించి ఏదో ప్రాబ్లం వచ్చింది అనేసి మొన్న అక్క వచ్చినప్పుడు చెప్పారనమాట. ఇంకా వాళ్ళ అమ్మగారిని కూడా చూసేసి రేపు అయితే వస్తామండి. ఇంకా అందరూ మ్యాక్సిమము చుట్టుపక్కలే ఉంటారండి. ఇంకొండి మొత్తం అయితే బట్టలు మావి ఉతికేసుకుని ఆరేసేసుకున్నాను. అత్తయ్య గారి బట్టలు ఇంకా అత్తయ్య గారే ఉతుక్కుంటారనమాట. చిక్కుడుకాయలు మార్నింగే కోసేసారండి, చాలా చిక్కుడుకాయలు. మావయ్య గారు మేము పండగ వరకు ఇక్కడే ఉంటామనుకున్నారంట, అందుకని ముందు కోసేసాను. అయ్యో మీరు వెళ్ళిపోతారని తెలిస్తే కొయ్యకపోదును అనేసి అన్నారు. పర్వాలేదులేండి మావయ్య గారు అన్నాను. ఇంకా ఇక్కడేమో నేను బట్టలు ఆరేసుకుని వచ్చేసరికి అత్తయ్య గారు గిన్నెలు తోముతున్నారు. నేను లోపల తోముతాను అత్తయ్య గారు అని అన్నానండి. కానీ అత్తయ్య గారు అయితే ఇలా బయట వేసుకుని తోముకుంటాను, ఆవిడకి సాటిస్ఫాక్షను. ఇంకోటి మా వారైతే ఈ కుండి తోమడం స్టార్ట్ చేశారు. మీకు గుర్తుందా, మేము ఈ హౌస్ రీమోడలింగ్
మోడలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ దీన్ని క్లీనింగ్తోనే మొదలుపెట్టాము. అప్పుడు కూడా మా హస్బెండ్ ఇలాగే దిగి మొత్తం ఇదంతా క్లీన్ చేశారు కదా, అప్పుడు క్లీన్ చేయడమే, మళ్ళీ క్లీన్ చేయలేదు, ఒకసారి క్లీన్ చేసేసేయండి అమ్మా అని అత్తయ్య గారు అడిగారు అనేసి ఇంకా మా వారైతే దిగి దాన్ని అంతటిని అయితే క్లీన్ చేస్తున్నారండి. ఇంకా నేనైతే పిల్లలిద్దరికీ స్నానాలు కూడా చేపించేసి వాళ్ళకైతే జల్ల వేస్తున్నానండి. మను అయితే మాత్రము నాకు ఇలాగ పోనీటైల్సే కావాలని అడిగింది. మను ఇలా జడ వేసుకుని అలా నిద్రపోయిందండి. ట్రైన్లో అవి నిద్రలేదు కదా, ఇంకా మను చాలా ఎర్లీగా పడుకుని పోయింది. మళ్ళీ మధ్యలో లేపి భోజనం పెట్టి మళ్ళీ పడుకోబెట్టాను అనమాట. మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, భవాని అత్తయ్య గారికి మావయ్య గారికి బట్టలు పెట్టు పండక్కి నీకు అంతా మంచి జరుగుతుంది అని కామెంట్ పెట్టారండి. నేను ఒక విషయం అయితే చెప్పాలి మీకు, నాకు చాలా విషయాలు తెలియదండి. అంటే ఇలా చేయాలి, ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది, ఇలాంటివి ఏమీ నాకు తెలియదు. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి ఖచ్చితంగా నేను అది ఫాలో అవుతాను అనమాట. మీరు నాకు ఐడియా ఇచ్చే వరకు నాకు అసలు ఐడియానే రాలేదండి. ఇలా పండక్కి అత్తయ్యకి మావయ్యకి బట్టలు పెట్టొచ్చు అని ఐడియానే రాలేదనమాట. ఇంకా మేమైతే మాత్రము మా వారితో చెప్పాను, ఏమండి మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు ఇలాగా పండగ వస్తుంది కదా అత్తయ్యకి మావయ్యకి బట్టలు పెట్టు అనేసి అన్నారండి. నాకు అసలు ఇప్పుడు వరకు ఐడియానే రాలేదు అని అంటే, సరే మరి వెళ్దాము రా బట్టలు కొందాము అన్నారు. నేను కేవలం అత్తయ్యకి మావయ్యకి అని అనుకున్నానండి. మళ్ళీ మా ఆయన మీ అమ్మకి మీ నాన్నకి కూడా తీసుకో, మా అమ్మకి మా నాన్నకే కాదు అని మా వారు అన్నారన్నమాట. నేను అంతా ట్యూబ్లైట్ అనమాట, నాకు ఏమీ ఆలోచనలే రావండి. అప్పుడు సరే అయితే అనేసి ఇంకా ఇక్కడ చాగలిలో పెంజర్ల వారి షాప్ అని ఉంటుందండి, చాలా ఫేమస్. ఇంక ఇందులో నేనైతే బట్టలు తీసుకోవడానికి వచ్చాను. ఫస్ట్ అయితే సర్ప్రైజ్గా తీసుకుందాము, అత్తయ్యకి మావయ్యకి తెలియకుండా తీసుకుని మేము వెళ్ళే ముందు బొట్టు పెట్టి అత్తయ్యకి మావయ్యకి బట్టలు పెట్టాలి అనుకున్నాను. కానీ మీకు తెలుసు నాకు అస్సలు సెలక్షనే రాదు. నాకేంటి మా ఆయనకేంటి ఇద్దరికి సెలక్షన్ రాదండి. సో ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా, పట్టు చీర తీసుకోవాలా ఇది తీసుకోవాలని ఇలా చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా చివరికి సర్ప్రైజ్ లేదు ఏమీ లేదు అని అత్తయ్యకి ఫోన్ చేసి, అత్తయ్య పట్టు చీర టైప్ తీసుకోమంటారా అంటే, అయిపోయి నేను అస్సలు పట్టు చీర కట్టలేనమ్మా, కాటన్ చీర తీసుకో నాకు అని అత్తయ్య గారు ఫోన్లో చెప్పారు. ఇంకా మనం ఒకటి తీసుకుంటాము అంటే వాళ్ళకి నచ్చేది తీసుకోవడమే బెస్ట్ కదండి. ఇంకా అత్తయ్యని అడిగే మంచిది కాటన్ శారీ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత మావయ్య గారికి కూడా ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇలాగా రామరాజులో మీకు తీసుకుందాం అనుకుంటున్నామండి అనేసి చెప్పాను. అయితే కలర్ ఏం కావాలి అని కూడా అడిగేశానండి. సైజ్ ఏంటి అన్నది తెలియక సైజ్ కూడా అడిగి వాళ్ళు ఏది అడిగారో అదే అయితే తీసుకున్నానండి. ఇదిగోండి ఈ పింక్ కలర్ శారీ నా చేతిలో ఉన్నది అమ్మకి తీసుకున్నాను, ఈ పంచె నాన్నకి తీసుకున్నాను, ఈ పంచె మీదకి ఈ కలర్ షర్ట్ అయితే తీసుకున్నాను గ్రీన్ అంచు వచ్చింది అనేసి, ఇది నాన్నకి తీసుకున్నాను అనమాట. ఆ పక్కన పెట్టిన సెట్లు అత్తయ్య వాళ్ళకి తీసుకున్నానండి. ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది అత్తయ్యకి మావయ్యకి చూపించేటప్పుడు మీకు కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఈ బ్లూ ఆ పంచి ఆ షర్టు మావయ్య గారికి తీసుకున్నాను. ఈ శారీ అయితే మాత్రం మా అమ్మకి బాగుంటుంది అని మా హస్బెండే సెలెక్ట్ చేసుకున్నారండి. నేను మా అమ్మకి అసలు పింక్ కలర్లో శారీ లేదని నేను అది తీసుకున్నాను. అయితే ఆ శారీ విషయంలోనే కొంచెం అత్తయ్య గారు సాటిస్ఫై అవ్వలేదనమాట. అది చూపిస్తానండి మీకు వీడియోలోని. ఏంటంటే అత్తయ్య గారికి మీనా కాటన్ అంటే ఇష్టమంట. నాకు అసలు బట్టలు కొనడమే కొత్త, మళ్ళీ ఈ చీరల్లో ఈ పేర్లు ఉంటాయి అన్నది కూడా నాకైతే తెలీదు. ఏంటంటే కాటన్ శారీ అని తెలుసు కానీ మీనా కాటను జెమినీ కాటన్ ఇలా కాటన్స్ ఉంటాయని నాకు తెలియదండి. నాకు తెలియక నేను అమ్మకి మీనా కాటన్ పింక్ కలర్ తీసుకున్నాను, మా వారు పింక్ డార్క్ తీసుకున్నారు, వేరే కాటన్లో తీసుకున్నారు అనమాట. నాకు మీనా కాటన్ కావాలి అని అత్తయ్య గారు అన్నారు. సరే అయితే అత్తయ్య మీరు మార్చుకోండి అన్నాను. కానీ మీ అమ్మకి తీసుకున్నది ఇంకా నాకెందుకు అనేసి అన్నారు అత్తయ్య. అలా ఏం లేదు అత్తయ్య మీరు తీసుకోండి మీకు నచ్చింది, నేను అదేమో మా అమ్మకి పట్టుకెళ్తానంటే ఇంకా వద్దులే ఎప్పుడైనా సరే మీనా కాటనే తీసుకోవాలి, మీనా కాటన్ స్మూత్గా ఉంటుందంటండి. నాకు అసలు ఇలాంటి విషయాలు ఏమీ తెలీదు, ఎందుకంటే నేను షాపింగ్ చేసేది చాలా తక్కువ కదా మీకు తెలుసు. అండ్ ఇంకంత స్టైల్స్ ఇన్ని వెరైటీలు కూడా నాకు ఏమీ తెలీదు. ఇంకైతే ఇక్కడ బిల్లింగ్ అయితే చేపిస్తున్నామండి. అయితే ఇందులో ఏంటంటే వీళ్ళు సంక్రాంతి వచ్చింది కదా, ఫెస్టివల్ ఆఫర్స్ అయితే పెట్టారంటండి. 2000 ఎబో షాపింగ్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నాము, 6000 ఎబో చేసిన వాళ్ళకి ఇంకొక గిఫ్ట్ ఇస్తున్నామని ఇలా ఇచ్చారనమాట. సో మేము మొత్తము 3000 బిల్ చేసామండి. ఆ 3000 బిల్లులో మావయ్య గారికి మా అమ్మకి తీసుకున్న సారీ, మా నాన్నకి తీసుకున్న పంచ, ఇవైతే
ఈ ఆఫర్లో కలవట్లేదు అని అన్నారు. దానికైతే గిఫ్ట్ ఇవ్వమన్నారు. మిగిలిన 2170 రూపీస్ వాటికి అయితే గిఫ్ట్ వస్తుంది అనేసి దానికైతే గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఇంకొక 250 రూపీస్ ఎక్స్ట్రా షాపింగ్ చేస్తే మీకు స్టూల్ ఇస్తాము, లేదు అంటే వాటర్ బాటిల్ ఇస్తాము అని అన్నారు. ఇంకా ఎలాగో మను వాటర్ బాటిల్ మన ఊరు వచ్చే రోజు కింద పడిపి చిల్లడిపోయిందని చెప్పాను కదా, ఇంక మనుకి వాటర్ బాటిల్ ఉంటుందిలే అనేసి ఈ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. మనుకి వచ్చిన గిఫ్ట్ అయితే ఇదనమాట. ఇంక ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చి ఎవరికి ఏది అన్నది నేను సెపరేట్ చేసేసి కవర్లో అయితే పెట్టేశాను. ఇలా ఇప్పుడు అత్తయ్య గారికి తీసుకెళ్ళి అయితే ఇస్తానండి. సో ఇక్కడైతే మొత్తం రా కంటెంటే ఉంచుతాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కానీ మావయ్య గారు అయితే మాత్రము నేను ఎప్పుడూ ఇలాంటివి ట్రై చేయలేదు, చాలా బాగుంది సూపర్ ఉన్నాయి అని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అత్తయ్య గారే సారీ మీనా కాటన్ అయితే బాగుండేది, నాకు ఇది తెచ్చావు అన్నట్టుగా అన్నారు. అదే ఫీల్ అయ్యాను. డ్రెస్సులు తీసుకోవాలి అతి ఇంకోండి, మీకు అన్ని రంగులు చీరలు ఉన్నాయి, ఏ రంగు తీసుకోవాలో నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది. అన్ని రంగులు ఉన్నాయి, మీకు ఏ రంగు తీసుకోవాలో అర్థం కాలేదు, అందుకని మీకు ఈ చీర తీసుకున్నా. మీ అబ్బాయి సెలెక్ట్ చేశారు. ఇది మీనా కాదంట, లైనా అంట. మీకు అన్ని రంగులు ఉన్నాయి, మా అమ్మకి తీసుకుంటామన్నారు. నేను మా అమ్మకేమో లైట్ గులాబీలో తీసుకున్నాను. ఇది మీకు తీసుకున్నానే, అది తెలిసిపోయింది. ఇదేమో మావయ్య గారికి రామరాజులో తీసుకున్నాము. తెల్లగెందుకు ఇది వద్దు, చిన్న లింగి కొనకపోయారా? ఏ మామూలు రోజు వేసుకునియా వద్దు, అది లైఫ్ రెంట్ ఇచ్చుకోవడానికి ఇంకా అలాగా. అది బాబాయ్ ఒకసారి కొన్నాక చెప్పాం కదా, నేను అడిగే మావే రామరాజు అన్నారు. అది లింగియే, అది కూడా ఇది లింగియే. లింగి అవి వద్దమ్మా, ఈ తెలుగులో అలాంటివి కొనండి. ఇంకా తెలుపు ఉన్నాయి, వైట్. ఇది రోజు వేసుకుంటాకేంటి, ఏమైనా పెళ్లిళ్ళు ఫంక్షన్ అఫీషియల్ గా వేసుకుంటాను తీసుకున్నాము ఇంట్లో. మామయ్య మిమ్మల్ని అడిగాను కదా రామరాజు తీసుకుంటానని. ఇలా మీకు అఫీషియల్ గా వేసుకుంటా ఉంటది, కీర్తి పెళ్ళి అవుతుందా ఇలా వేసుకుంటా ఉంటది మీకోటి. ఇది రామరాజు మళ్ళీ మీకు ఒకసారి షర్ట్ తీసుకోండి. మా నాన్నకి ఆల్రెడీ ఉంది, మా అన్నయ్య కొన్నాడు కదా షర్ట్. చూడండి నేను తెలిపొద్దు, వేరే రంగు తీసుకుందామా అన్నాను, మీరు ఫోన్ లో తెలిపి అన్నారు కదా. మా నాన్నకి వైట్ లేదని ఈయన కూడా అంటున్నారు. ఇంకా వైట్ ఎంత 40 మావయ్య పెద్ద అవుతుందా? లేదు మీకు సరిపోద్ది, చూడండి కరెక్ట్ గా సరిపోద్ది. చివరి సరిపోద్ది అనుకుంటున్నాను నేను మావయ్యకి. ఒకసారి ఇలా పెట్టుకుని చూడండి, మరి ఇచ్చుకోవాలన్నాడు ఆయన. సరిపోద్ది మావయ్య, సరిపోద్ది ఇంచుక్క సరిపోద్ది. ఇది రామరాజులో తీసుకున్నారు. ఇది ఇందులో ఉంది పెంజల్లో షాప్. ఇది ఎవరిది? ఇది రామరాజు కాదు, ఇది చీర 500 అత్తయ్య. ఇది 450, అది 450. మా ఆయనకి మీరు తీసుకున్నాము నైట్ ప్యాంట్. ఈ మా అమ్మాయికి తీసుకున్నాను చూడండి, అన్ని కాటనే తీసుకున్నాం. ఇది 450 మావి, ఇది 450. ఇది 465. ఏం తగ్గలేదు. ఇగో మా నాన్నకేమో ఈ రంగు తీసుకున్నాను, అంటే మా నాన్నకి తెలుపు ఉంది, మా పెద్దనే కొన్నాడు. ఇది మాకి ఇలా గోల్డెన్ కాటనే అనుకుంటున్నాను. ఈ కాటనే రామరాజ్ కాటన్, ఇది మొత్తం ఇది రామరాజ్ కాటనే. పెళ్లికి కీర్తి పెళ్లికి కట్టుకుంది. ఇవాళ మా అమ్మకి రంగు లేదని తీసుకున్నాను, గులాబీ రంగు. అది మీనా కాటన్. అది ఇది మీనా కాటన్ అంటే ఇది 550 వేసింది. మీనా కాటన్ తీసుకోవాల్సింది. అవునా, నాకు తెలీదు. అది ఇచ్చేసారు మీ అబ్బాయి. ఇచ్చేసి ఈ మీనా కాటన్ కి గిఫ్ట్ లేదన్నారు, వీటికి గిఫ్ట్ ఇచ్చారు, వాటర్ బాటిల్ గిఫ్ట్. చీర కాదు మొత్తము 2000 బిల్లు. ఎంత అయింది? 2100 అయింది. తెలీదు నాకు. మీకు ఫోన్ లో అడిగారు కదా, పట్టు చీర లాంటి ఏమైనా తీయాలి కాటన్ అన్నారు. ఇంకా నాకు మీనా కాటన్ అని చెప్పలేదు. ఈ చీర లేదు కదా నీకు, బాగానే ఉంది కదా. ఇలా కిందేసారు. మా అమ్మకి తీసుకుంటానని మీ అబ్బాయి తీసాను, బ్లూ తీసాను మీకు.
మా అమ్మకి ఈ రంగు లేదా నేను ఇది తీసుకున్నాను. మీనకట్ల పసుపు అనేది మామిడికుంటాం కానీ తీసుకుంటాం. పసుపులు బోల్డ్ ఉన్నాయి, మీకు గోల్డ్ పసుపు చీరలు ఉన్నాయి కదా. ఎప్పుడు వచ్చిన మీరు పసుపు చీరలు కనిపిస్తారు నాకని. ఇలాంటి బోల్డ్ తీసారు. ఆ చీరలు ఎన్ని ఉన్నాయి ఇలాంటి చీరలు. మా సరిపోతే తప్పించి ఇంకా అది ఇచ్చుకోవాలి. డ్యామేజ్ ఉంటేనే చిల్లులు ఇచ్చుకుంటాను తప్పించి మామూలుగా ఇచ్చుకోను. షాప్ అసలు మా పిల్లలకి వాళ్ళకి బట్టలు తీద్దాం అనుకున్నాం కానీ ఖాళీ లేదని వచ్చేసాం. ఇంకా మళ్ళీ తర్వాత మొన్న గిరాల తీసుకుంది 550 వేస్తుంది. మరి క్వాలిటీ ఇంకా మేమైతే డిన్నర్ చేస్తున్నామండి. నాకు ఇప్పటికే చాలా తలనొప్పి స్టార్ట్ అయిపోయింది. అత్తయ్య గారు వంకాయ బంగాళదుంప కూర అయితే వండారు. ఇంకా మార్నింగ్ చేసిన చిక్కుడుకాయ కూర ఉంది, పప్పుచారు ఉంది. ఇంక ఇవి వేసుకుని అయితే డిన్నర్ చేసేసాము. ఇంకా చీర అయితే మాత్రము అత్తయ్య గారిని ఆ మీనా కాటన్ అన్నారు కదా, అది మీరు తీసుకోండి, ఇది మా అమ్మకి తీసుకెళ్తా అన్నాను కానీ ఇంక వద్దు అన్నారనమాట. సో ఇంకా అలా అయిపోయింది. టైం 9:42 అవుతుందండి. ఇంకా నాకైతే ఫుల్ తలనొప్పి వస్తుంది, సరిగ్గా నిద్ర లేకేమో ఈరోజు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. Thank you so much for watching this video. Bye bye. Good night. Sweet dreams. Bye అండి.